మీరు ఇజ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగుచేయునుగాక. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుంచి 26 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 22 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ ఆయన కృపాక్షేమములు, ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఆనాడు దేవుడు ఈ రీతిగా పాత నిబంధన కాలంలో ఈ రీతిగా ఎలాగూ దీవించాలి నీ ప్రజలని అని ఈ ప్రార్థన నేర్పించారు. ఎస్, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. విశ్వాసంతో ప్రార్థించడం. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. వావ్! యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం, నీ ఇంట్లో సమాధానం, దేవునితో నీకు సమాధానం దేవుడు కలగచేయునుగాక అని నువ్వు దీవించు, నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు. ఈ ఆశీర్వాదం ఈ పరిచర్యపైకి, నీపైకి, నాపైకి బహుగా మెండుగా దేవుడు దయచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ నీతో నాతో ఉందా? మోషేతో దేవుని సన్నిధి ఉండబట్టే గొప్ప విజయాలు, అద్భుతాలు. ఫరో సింహాసనం కుదిపారేశాడు. ఫరో సైన్యాన్నే సముద్రం పెట్టి చంపారేశాడు. 6 నెలలు ఇజ్రాయేల్ని ఆతకు నడిపించాడు. కారణం దేవుని సన్నిధి ఆయనతో ఉండటం వల్ల. ఎస్, ఆయన ప్రజెన్స్ మనతో ఉండునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపు చేసినప్పుడే మనకి ఇంట్లో సమాధానం, ఒంట్లో సమాధానం, అలాగే దేవునికి మనకు సమాధానం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఇలాంటి దీవెన వర్షం ఈ ఉదయ కాలం మన మీద సమృద్ధిగా దేవుడు కురిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు స్తుతులయ్యా. నేను దినమందు అద్భుత రీతిలో సండే వేలాది మంది నడిపించావు, గొప్ప మిరాకిల్స్ చేశావు, బలమైన వాక్య సందేశాలు ఇచ్చావు. దృష్టి ఎతికిలిపోకోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా పనింప చేయండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. నాయన, ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. నీ సన్నిధిని నాయన మాపై, మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. మీ సన్నిధిని ప్రకాశింపచేసి మమ్మల్ని కరుణించండి, మా బిడ్డలను కరుణించండి, ఈ పరిచర్యను కరుణించండి, కృప చూపించండి. అద్భుతలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణకరమైన వ్యాధిని విడిపించండి, బలహీనను బలపరచండి, హాస్పిటలైజ్ వారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి, ప్రాణాంతకర వ్యాధిని విడిపించండి. అయ్యా, వచ్చే వారం హీలింగ్ ప్రేయర్స్, అలాగే నాయన గర్భఫల ఫుడ్స్, ఈ విషయాలు కృప చూపించి ఇప్పటి నుంచి మమ్మల్ని సిద్ధపరచండి. నాయన దీర్ఘకాల వ్యాధులు, డయాబెటిక్ నుంచి బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, హెచ్ఐవి, క్యాన్సర్, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇటన్ని హార్ట్స్ ప్రాబ్లమ్స్, అన్నిటి నుంచి విడుదల పొంది మిరాకిల్స్ జరగాల, స్వస్థత పొందాలి, దీవించబడాలి. ఇప్పటి నుంచి నీ ఆత్మాభిషేకం మమ్మల్ని నింపండి, పరిచయం నింపండి. ఆయన ఎవరికి జాబ్ లేదు వాడికి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో గుడ్ జాబ్స్ వచ్చునుగాక. యేసు నామములో ప్రభా ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. యేసు నామములో ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. సమృద్ధిగా దీవించండి. ఈ భూమి ఆకాశం నీవి, అందున సమస్తం నీవి. నాయన, నువ్వు ఇచ్చిస్తే ఎవరు ఆపగలడు? నాయన, ఆకాశమును జానతో కొలిసినవాడు, భూమిని అందులో ఉన్న పర్వతములను త్రాసులో చూసినవాడు, జలములని పురుషులు కొలిసినవాడు, ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నావు. ప్రతి ఒక్కరిని దీవించి బ్లెస్ చేయండి. చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని అందరిని దీవించండి. ప్రతి ఒక్కరిని రక్షణ పొందాలి, రక్షణ పొందాలంటే రాకడికి సిద్ధపడాలి. ప్రతి ఒక్కరిపై ఆత్మాభిషేకంతో నింపండి, కృప చూపించండి. బిజినెస్ బిల్లు దీవించండి. ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరి పట్ల మిరాకిల్స్ చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. మీ తోడు బిడ్డలతో ఉంచండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని, సుఖప్రసాదాలు ఇవ్వండి. అందరిపై నీ ఆత్మాభిషేకంతో నింపి గొప్ప కార్యాలు చేసి ఈ రోజంతట్లో గొప్ప దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చిన ప్రయాణాలు, పనులన్నింటితో తోడేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించునుగాక. ఎస్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలిగచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మేరకు దీవిద్దాం. దేవుడు దీవించి గొప్ప కార్యాలు మన పట్ల చేయునుగాక. ఆమేన్. ప్రామిస్టున్న ప్రాబ్లం మీ దేవుడు సాల్వ్ చేసి కృపనిచ్చునుగాక. ఆమేన్.